ఎత్తుకు సెట్ చేయాలి ఒక్కనన్న. మనకు దావత్ ఇష్టోడు ఇప్పుడు ఎవడు ఉంటాడు రా? సాయి గారు రెండు రమ్మను. సాయి రారా? చెప్పరా ఏందో దావత్ ఇస్తావా? ఇప్పుడు గుడ్లు కొట్టుకుంటావా? ఒకటే చెప్పు. గుడ్లు కొట్టుకొని ఇంటికి పోతే మా మమ్మీ చీపురు కడుతుని కొడుతుందిరా మామ నీ మరద వచ్చింది ఒకసారి చూసుకో. బేబీ ఎందుకు వచ్చినావు బేబీ? బేబీ నీ ఫ్రెండ్ పోతుండు బేబీ. ఒరే మామ ఇంట్లో ఏం చేస్తున్నావు? దాబే బయటకు. తాయి పియకున్నా సరే కానీ దారారే నాయన, హోలీ అన్న ఆడుకుందాం. మచ్చా అయిన పట్టుకోరిగా. తీసుకో మచ్చా, నీకే మందు. ఎంత మంచి నీరా మచ్చా. సరే కానీ ఒక్క బాటిల్ చాలది, సాయంత్రం మళ్ళా కూర్చున్నాం. సరేరా బాయ్, తాగిపిస్తా గదానికి ఏముంది. గుడ్లు మాత్రం కొట్టకని రా బాయ్, అయితే నా గుడ్లు వలిగిపోతాయి. ఎంత మంచో నీ మమ్మ, గుడ్డు కొట్టినావు నువ్వే, మళ్ళా మందు తాగిపించేది నువ్వే. నా పైసలే కదా తాగు. ఏం రాయరోజు 1 గంటలకే వచ్చినావు? ఈ రోజు నుండి ఒక పూటలు మమ్మీ. వచ్చినావు కూడా అడ్డమైన పొరలు సొప్పు తిరగకు, ఇంట్లో సపోర్ట్ దాకా వండుకో. ఎప్పుడు చూసినా కానీ ఇంట్లోనే ఉండమంటావేంది మమ్మీ నువ్వు? ఆ గాలి గల సొప్పు తిరుగుతావా మరి బాడుకోవు. ఒరే మామ, ప్రతి జన్మకి నువ్వే నా ఫ్రెండ్ కావాలరా. ఎందుకు మామ? ఎందుకంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా నువ్వే తాగిపోయాలి కాబట్టి. నీకు ఇప్పుడు తాగిపించడే మళ్ళీ వచ్చే జన్మలో ఉన్నారా అదంగా ఫాల్తుగా. మామ ఏమైందిరా? కళ్ళు దెంగిని ఫాల్తుగా? అది కాదు మచ్చా, ఏమైందని అడుగుతున్నా. నా లవర్ కోసం మంద అయినా మచ్చా. అవులాగాను అరా లవర్ కోసం వాళ్ళ మందు తాగుతారా? తాగద్దా మచ్చా? ఎందుకు తాగినవురా మందు? అంత బాధ ఏమొచ్చింది? పుట్టినే మచ్చా, పైసలు ఎక్కువనే, అందుకే పైసలు ఎక్కువనే నాసుంటోనికి ఇవ్వాలరా. ఎందుకు నువ్వు కూడా మందు తాగి హాస్పిటల్లో వండుకుంటానుగా. సరే కానీ నీ పిల్ల నాకు ఫోన్ చేసింది. నేను ఏమన్నా ఎట్లకెళ్ళి నీవు పోతానేమో అనుకున్నా, అందుకే ఏమన్నా నీకు బై మిస్టేక్లో బతికినారా నేను. సరే కానీ మాట్లాడమంట వద్దా మరి నీ పిల్లతోని? అవలాగాను వారా, నేను బతికినా కదా, మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతావు? ఎందుకురా అంత గుస్స అవుతున్నావు? నువ్వే మాట్లాడమన్నా, నువ్వే నెంబర్ ఇచ్చినావు, అది కూడా కరెక్టే. కానీ ఇప్పుడు నేను బతికినా కదా, ఇక హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడు పంపిస్తారా నిన్ను? పంపిస్తే పంపించాను, లేకపోతే నీటే ఉంటా. హాస్పిటల్లో సూదులు ఇస్తారు చూడు, గలని ఏమంటారా? నర్సు మంచిగా ఉన్నారు వాళ్ళు. పక్కకి దరుగురా, సూదులు ఇచ్చే మేడం వచ్చింది ఫాల్తుగా. మా అమ్మ ఏమో చెప్తున్నావు? ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళని కొట్టే. ఏమే ఇవ్వడదాకా ఏడిపోయినావు? ఇష్టం పెట్టినావు, నీకెందుకు పాడుకో. మా అమ్మ ఎందులో రమ్మన్నావు? ఏం లేదు మా అమ్మ, గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకురా? మన ఛానల్ 100 సబ్స్క్రైబర్లను రీచ్ అయింది మచ్చా, అందుకే. ఇంతకేం గివ్ అవేరా? ఈ వీడియోకి 100 లైకులు వస్తాయి కదా మచ్చా. ఆ 100 లైక్ ఎవరైతే కొడతారో వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను వాళ్ళకి ఫోన్పే చేస్తా. ఎంత చేస్తావు మచ్చా? ఒక 100 రూపాయలు చేస్తా మచ్చా. వాట్సాప్ నెంబర్ బయోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఏం లేదు బ్రో, లవ్ బ్రేకప్ అయిందని మంద ఆయన. తాగిన తర్వాత తెలిసింది అది తాగితే తాగరని. పైసలు వేస్ట్ అయినాయి వేస్ట్గా. మామ నీకేమన్నా కోరికున్నదారా? ఉంది మచ్చా. ఏం కోరికరాది? నీ దగ్గర అప్పు తీసుకునే నేను కొట్టాలి. సో గైస్, మీలో ఎవరికైనా ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాడీ నేను టూర్కి పోతా. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక పోరా. రాసిన ఎగ్జామ్ ఎట్లకి వెళ్ళలేదు, టూర్కి పోతే ఇప్పుడే పోవాలి. మా అమ్మ ఏమో చెప్తున్నావు? ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళని కొట్టే. అరే రోజు ఇంట్లోనే ఉంటావారా? మరేం చేయాలి నాన్న? ఈ రోజులలో నీలాంటి అవలగాడు ఎవరికి ఉండరురా. ఎందుకు నాన్న అలా అంటున్నావు? ఈ వయసులో ఉన్నప్పుడు ఎట్లుండాలరా నువ్వు? ఏమైంది నాన్న ఇప్పుడు? నీలాగా ఉన్నప్పుడు ఏమో నన్ను పంపించలేదురా. ఇప్పుడు నిన్ను పంపిస్తా అంటే ఏమో నువ్వు పోతలేవు ఫాల్తుగా. పోతా నాన్న. సంతోషం కలిగించే విషయం చెప్పావు కదరా. ఒరే నీతో నేను వస్తాను రా. ఏమొద్దు, పొమ్మంటే పోతా లేకపోతే పోను. ఎటు పోగా ఇంట్లోనే కూర్చో బాడకావు, నీకు ఇల్లే కరెక్ట్. పోతేనే ఏం డాడీ, పోతే పైసలు అయిపోతాయి ఇంత. నీలాంటి పిసినారి కొడుకు ఎవరికి ఉండదురా రే. మామ నీకేం పని లేనప్పుడు ఏం చేస్తావురా? నీకు రీల్స్ పంపుతా మచ్చా. నీకేం పని లేనప్పుడు ఏం చేస్తావు మచ్చా? ఆ పంపిన రీల్స్ మొత్తం చూస్తాం మచ్చా. ఒరే మామ, పెళ్ళి సెట్ అయింది, దావత్ ఇయ్యవారా? పెళ్ళి సెట్ అయింది అంతే, పెళ్ళి చేసుకోలేను ఇంకా. పెళ్లి గురించి కాదు కానీ ఇప్పుడు దావత్ ఇస్తావా అయ్యవా? నేనంత పైసలు లేవేంలో. వీళ్ళెవరికి అయితే ఎప్పుడంటే అప్పుడు ఫోన్పే అడిగితే ఫోన్పే చేస్తావు. మాకు దాపి మరేమో పైసలు లేవంటూ. సరే ఏడోకి తాగిపిస్తే ఈరోజు నైటు ఎన్ని గంటలకు రా? సాయంత్రం 6 గంటలకు కలుద్దాం రీ. మందు మాత్రం సూపర్ ఉందిరా. సిగరెట్ కూడా సూపర్ ఉందిరా మామ. మంచిగా ఉంటుందిరా, నా పైసలతో తాగుతున్నాం కదా. తాగిపించిందే ఒకసారి, మళ్ళీ ఇన్నిసార్లు అంటున్నావు.
తాగిన తర్వాత గంతే అంటారా మీరు? పోదాం పారా మామిగా. మామ సరిపోయిందారా మందు నీకు? సరిపోలే మచ్చా, ఏడ సరిపోయింది. సరే అయితే మళ్ళా తాగుదాం, ఓకేనా? ఇప్పుడు పోదాం పాయిగా మరి. సరే పోదాం మచ్చా. సరిపోయిందారా ఇప్పుడన్నా? సాలరా, ఇప్పటికే మస్తు అయింది, పోతా ఇక ఇంటికి. సరే మరి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? మామ నీకేం పని లేనప్పుడు ఏం చేస్తావురా? నీకు రీల్స్ పంపుతా మచ్చా. నీకేం పని లేనప్పుడు ఏం చేస్తావు మచ్చా? ఆ పంపిన రీల్స్ మొత్తం చూస్తా మచ్చా. మామ ఇద్దరు అవలగాళ్ళు ఎంబటి ఒక మంచోడు ఇరుగుతే ఏమవుతుందిరా? మీ అమ్మ గది కూడా తెలియదారా? ఆడు కూడా అవలగాడు అవుతాడు.